హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు Mayachitra Photography యూట్యూబ్ ఛానల్. అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు నేను వీడియో మేకింగ్ సంబంధించి ఒక పర్టికులర్ టెక్నిక్ మీకు తెలియజేస్తాను అనమాట. ఇది చాలా సినిమాల్లో మనం అబ్జర్వ్ చేస్తాం అన్నట్టు. ఫస్ట్ ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ యూజ్ చేసిన టెక్నిక్ ఏంటంటే, ఫస్ట్ ఇంట్రోలో ఈ పర్టికులర్ షార్ట్ ఇంట్రోలో సబ్జెక్ట్ వచ్చి బ్లర్డ్గా కనిపించడం జరుగుతుంది. అసలు ఎవరనేది తెలియదు. సబ్జెక్ట్ అలా ముందుకు రావడం, ఆగడం, అప్పుడు తను క్లియర్ కనిపించడం జరుగుతుంది. ఆ తర్వాత సీన్ నెక్స్ట్ షార్ట్కి వెళ్ళడమో, లేదంటే అక్కడ నుంచి సబ్జెక్ట్ వేరే వైపు నడిచి వెళ్ళిపోవడమో జరుగుతుంది అన్నట్టు. ఈ పర్టికులర్ షాట్ అనేది చాలా సినిమాల్లో చూడడం జరిగింది. నిజానికి రీసెంట్గా నేను చూసిన తెలుగు మూవీలో చూశాను. సో ఆ తెలుగు మూవీలో చూశాను, అది తెలియచేద్దామని నేను ఈ వీడియో చేయడం జరిగింది. ఈ పర్టికులర్ టెక్నిక్ వచ్చి జేమ్స్ బాండ్ సినిమాల్లో కూడా మీరు చూస్తుంటారు. పర్టికులర్గా ఇంట్రో షాట్ మీరు ఐ థింక్ స్కైఫాల్ సినిమాలో చూస్తే కనుక డేనియల్ క్రైగ్ ఇంట్రో షాట్ ఒక పర్టికులర్ టన్నల్ లాంటి బిల్డింగ్ ఒక స్టార్టింగ్ ఏరియా నుంచి ముందుకు వాక్ చేసుకుంటూ రావడం జరుగుతుంది చీకట్లో. అక్కడ వచ్చాక తన మీద లైట్ పడడం, తన ఫోకస్లోకి రావడం జరుగుతుంది మీరు అబ్జర్వ్ చేస్తే. సో ఆ పర్టికులర్ షాట్ కూడా ఇదే టెక్నిక్ యూస్ చేయడం జరిగింది. సో ఇది ఎలా చేస్తామంటే, ఫస్ట్ మనం ఆ లొకేషన్, ఆ సీన్ లొకేషన్ సెట్ చేసుకున్నాక కెమెరాని మనం మాన్యువల్ మోడ్లోకి టర్న్ చేసుకోవాలి. ఎక్కడైతే సబ్జెక్ట్ వచ్చి నిల్చుంటాడో ఆ సబ్జెక్ట్ ముందుగా నిల్చోబెట్టి ఆ పర్టికులర్ ఏ ఏరియాలో అయితే నిల్చుంటాడు అనుకుంటున్నామో ఆ ఏరియాని ఫోకస్లోకి తెచ్చుకోవాలి. సో మాన్యువల్ మోడ్లోకి వెళ్ళి మనం మాన్యువల్గా ఫోకస్ని అడ్జస్ట్ చేస్తాం. ఓకే, లేదంటే మనం ఆటోమేటిక్ మోడ్లో పెట్టి సబ్జెక్ట్ నాకు నిల్చోబెట్టి దెన్ ఒక్కసారి ఫోకస్ లాక్ అయ్యాక యూ కెన్ స్విచ్ టు మాన్యువల్ మోడ్, ఎయిదర్ వే. సో ఆ తర్వాత సీన్ వచ్చి రొటీన్. మనం ఎప్పుడైతే మనం ఇక్కడ ఫోకస్ని వచ్చి ముందుగా అనుకున్న ఏరియాకి లాక్ చేస్తామో ఆబ్వియస్లీ సబ్జెక్ట్ వచ్చి వెనక నుంచి నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఆ ఏరియా అంతా అవుట్ ఆఫ్ ఫోకస్ బ్లర్డ్గా ఉండడం జరుగుతుంది. ఈ అమౌంట్ ఆఫ్ బ్లర్ అనేది మీరు అబ్జర్వ్ చేస్తే ఈ వీడియోలో పర్టికులర్ వీడియోలో నేను క్విక్గా చేశాను. సో నేను యూస్ చేసిన లెన్స్ వచ్చి వేరియబుల్ అపర్చర్ కలిగిన ఒక లెన్స్ వాడాను. అందువల్ల అది వచ్చి అదే తీసేసుకుంటుంది మ్యాక్సిమం. ఆటోలో తీసేసాను కాబట్టి. బట్ ఈ పర్టికులర్ అమౌంట్ ఆఫ్ బ్లర్ ఎక్కువ చేయాలంటే బెస్ట్ వే టు డూ ఈజ్ ప్రైమ్ లెన్స్ లాంటిది, లేదంటే హయ్యర్ అపర్చర్ ఉన్నది వాడి అప్పుడు మీరు ఆ అమౌంట్ ఆఫ్ బ్లర్ని చక్కగా కంట్రోల్ చేయొచ్చు అన్నట్టు. సో అదొక్క పాయింట్ ఇక్కడ యాడ్ చేద్దాం అనుకుంటున్నా. సో దిస్ ఈజ్ వెరీ ఈజీ ఈ పర్టికులర్ టెక్నిక్. కాకపోతే దీన్ని మీరు చాలా ఇన్నోవేటివ్గా ఇంప్లిమెంట్ చేయొచ్చు అనమాట. ఇన్నోవేటివ్ ఇన్ ద సెన్స్ నాట్ ఆల్వేస్ ఇప్పుడు పర్టికులర్ ఆ బాండ్ సీక్వెన్స్లో వచ్చే ఆ లైట్ పడ్డే సీక్వెన్స్ తన మొహం మీద, అది ఒక రకంగా ఇన్నోవేటివ్గా అనొచ్చు. ఎమోషన్స్ని క్యారీ చేయడానికి, పర్టికులర్ ఎమోషన్స్ని కన్వే చేయాలంటే ఇలాంటి సీన్లు కూడా ఇలాంటి ట్రిక్ యూస్ అవుతుంది అనమాట. సో ప్రతి టెక్నిక్ని మనం ఎయిదర్ ఎమోషన్లో మిక్స్ చేయొచ్చు, లేదంటే ఒక ఇన్నోవేటివ్ ఫార్మేట్ని ఆడియన్స్కి చూపెట్టడానికి మనం కూడా యూస్ చేయొచ్చు అన్నట్టు. సో అది ఫ్రెండ్స్ సింపుల్ టెక్నిక్. నెక్స్ట్ మీరు ఏదైనా షార్ట్ ఫిల్మో లేదంటే వీడియో మేకింగ్ ప్రాసెస్లో ఈ టెక్నిక్ గురించి ఈ టెక్నిక్ మీరు యూస్ చేసుకునే ఛాన్స్ ఉంది. సో హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. అదే నిజమైనట్లయితే ప్లీజ్ క్లిక్ దట్ లైక్ బటన్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్. ఆల్రైట్, మరి నెక్స్ట్ ఎపిసోడ్లో కలుస్తా. టిల్ దెన్ యూ గెస్ టేక్ కేర్. బై బాయ్.